నేను ముక్కు పుడక దొంగతనం చేయలేదంటే మీరంతా నమ్మట్లేదు కదా. అయితే ఇప్పుడే నా రూమ్లోకి వెళ్ళి అణువణువు వెతకండి అని చెప్పి కృష్ణబాబు అవని సుజాతకు చెప్తూ ఉంటాడు. ముందు వెతకాల్సింది అర్చన బ్యాగు. ఈ అర్చనే దొంగతనం చేసి ఉంటుందని నాకు అనుమానం అని చెప్పి శౌర్య అంటుంది. అర్చన అలాంటిది కాదు అని చెప్పి అవని అంటుంది. అర్చనపై నీకు అంత నమ్మకం ఉంది, మాపై ఎందుకు నీకు అంత అనుమానం అని చెప్పి వసంత్ అంటుంది. అమ్మా అవని, ఇప్పుడు కాపైనా కాసేపటి తరువాత అయినా అర్చన బ్యాగు వెతకాల్సిందే. అర్చన తిండికి గుడ్డకి తప్ప దేనికి ఆశ పడదు. అలాంటి అర్చన బ్యాగు వెతకండి అమ్మా, వీళ్ళందరి నోరులు మూత పడతాయి అని చెప్పి పెద్దరాజు చెప్తూ ఉంటాడు. ఇక అవని లోపలికి వెళ్ళి 2 బ్యాగులు తీసుకొని వస్తుంది. ఇది అర్చన బ్యాగు, ఇది శ్రీకర్ బావ బ్యాగు అని చెప్పి అవని అంటూ ఉంటుంది. ముందు అర్చన బ్యాగ్ వెతకండి అని చెప్పి శౌర్య చెప్తూ ఉంటుంది. ఇక అవని అర్చన బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది. ఇక సుజాత శ్రీకర్ బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది. అప్పుడు అర్చన బ్యాగ్లో ముక్కు పుడక కనిపిస్తుంది. అర్చన బ్యాగ్లో ముక్కు పుడక చూడగానే అవని షాక్ అవుతుంది. చెప్పాను కదా, ఈ అర్చనే అసలైన దొంగ పిల్లని. ఈ అర్చన మన ఇంటికి వచ్చిందే ముక్కు పుడక కోసం అని చెప్పి శౌర్య అంటుంది. అర్చన ఈ పని చేసి ఉండదు అని చెప్పి అవని అంటుంది. నేనే చేశాను అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది. అర్చన, ఎందుకు అబద్ధం చెప్తున్నావు? ముక్కు పుడక దొంగతనం చేసింది ఎవరో చెప్పు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. ఇందాకలా నేను ముక్కు పుడక దొంగతనం చేయలేదన్నా కూడా నువ్వే దొంగతనం చేశావని నేరం నా పైన వేశారు. కానీ ముక్కు పుడక అర్చన దొంగతనం చేసింది. అర్చన దొంగతనం చేశానని ఒప్పుకుంటున్నా కూడా నువ్వు దొంగతనం చేయలేదంటావేంటి అవని? ఎలాగైనా సరే ఈ నింద నా పైన వేయాలని చూస్తున్నావా ఏంటి అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు. కృష్ణబాబే ముక్కు పుడకను దొంగతనం చేశాడు అని చెప్పి అవని అంటుంది. ఇంకొకసారి ఆ మాట మాట్లాడావంటే నిన్ను చంపేస్తాను అవని అని చెప్పి కృష్ణబాబు అంటాడు. నేను దొంగని కాదు, నువ్వు అనవసరంగా నన్ను అనుమానిస్తున్నావు అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు. ఇక ముక్కు పుడక చూసి అవని అర్చన దగ్గరకు వచ్చి, అర్చన, ఈ ముక్కు పుడక నువ్వు దొంగతనం చేయలేదు కదమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నేనే దొంగతనం చేశాను మేడం అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది. ఇది మన ఇంటికి వచ్చినప్పటి నుంచి ముక్కు పుడక పైనే దీని కళ్ళన్నీ ఉన్నట్టున్నాయి, అందుకే ముక్కు పుడకను దొంగతనం చేసింది అని చెప్పి వసంత్ అంటుంది. అర్చన, ముక్కు పుడకను ఎందుకు దొంగతనం చేశావు అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది. ఈ ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోదాం అనుకున్నాను అని చెప్పి అర్చన అంటుంది. నీకు ఏం తక్కువైంది? ఏం తక్కువ చేశాను? ఎందుకు ఇంటి నుంచి వెళ్ళిపోదాం అనుకున్నావు అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది. ఈవిడేమో తాళపత్ర గ్రంథాలు చూసి అక్షయ్ రాదని చెప్తున్నా కూడా నేను అబద్ధం చెప్తున్నా అంటుంది. మీరేమో ఎలాగైనా సరే ఆ ఇంటి నుంచి అమ్మవారిని తీసుకురమ్మంటున్నారు. వీటన్నిటికీ నేను సమాధానం చెప్పలేక విసిగిపోయి ముక్కు పుడక తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకున్నాను. కోట్లు వస్తాయి కదా, సంతోషంగా జీవిద్దాం అనుకున్నాను అని చెప్పి అర్చన వేదవతికి చెప్తూ ఉంటుంది. ఎంత నమ్మక ద్రోహం చేశావు, నమ్మించి మోసం చేశావు కదా, నిన్ను కుటుంబ బహిష్కరణ చేస్తున్నాను అని చెప్పి వేదవతి అర్చనను అంటూ ఉంటుంది. అనవసరంగా తొందరపడకండి, అర్చన దొంగ పిల్ల కాదు, ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నారు అని చెప్పి అవని అంటుంది. లేదు మేడం, నేను చెప్పేది నిజమే, నేనే ముక్కు పుడకను దొంగతనం చేశాను అని చెప్పి అర్చన అంటుంది. అర్చన, నువ్వు ఇంట్లో ఉండటానికి వీల్లేదు, మర్యాదగా ఇంట్లో నుంచి బయటికి నడు, అసలు నిన్ను ఏం చెయ్యాలంటే అని చెప్పి వేదవతి అర్చనను కొట్టడానికి చెయ్యెత్తుతుంది. ఇక సడన్గా చెయ్యి కిందికి దించుతుంది. ఏంటి కొట్టకుండా వదిలేసావమ్మా అని చెప్పి వసంత అడుగుతూ ఉంటుంది. చిన్న పిల్ల కదా అని వదిలేశాను అని చెప్పి వేదవతి అంటుంది. అయితే నేను కొట్టొచ్చు అని చెప్పి శౌర్య అర్చన చెంపపై లాగిపెట్టి ఒక్కటిస్తుంది. ఇలాంటిది ఇంట్లో ఉండటానికి వీల్లేదు, దీన్ని ఇప్పుడే మెడపట్టి బయటికి గెంటేద్దాం అని చెప్పి శౌర్య అంటుంది. ఇక కృష్ణబాబు నిహారిక ఇద్దరు కూడా శౌర్య మెడపట్టి లగేజ్తో సహా ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తూ ఉంటారు. అత్తయ్య, ఒక్కసారి ఆలోచించండి, అర్చన 2 సార్లు మిమ్మల్ని ప్రాణాపాయం నుంచి కాపాడింది. అలాంటి అర్చన ఇలాంటి పని చేసిందంటే మీరు ఎలా నమ్ముతున్నారు? అర్చనను 4 రోజులు ఇంట్లో ఉండనివ్వండి, అసలు దొంగలెవరో బయటపడుతుంది అని చెప్పి అవని అంటుంది. అమ్మ అవని, అర్చనే దొంగతనం చేశానని ఒప్పుకుంటుంది కదా, ఇంకా అసలు దొంగలంటావేంటి అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు. ఇంకా అవని పరిగెత్తుకుంటూ కింద పడ్డ అర్చన దగ్గరకు వెళ్ళి అర్చనను లేపి హక్ చేసుకుంటుంది. ఏంటి నీ కూతురు అన్నట్టు అంతలా హక్ చేసుకుంటున్నావు అని చెప్పి శౌర్య అడుగుతూ ఉంటుంది. అర్చన కూడా నా కూతురు లాంటిదే అని చెప్పి అవని అంటుంది. నీ కూతురు లాంటిది కదా అని చెప్పి దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటావేమో, నువ్వు దాన్ని ఇంట్లో పెట్టుకుంటే నీ పైన పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అవని అని చెప్పి వేదవతి అంటుంది. ఇక శ్రీకర్ కూడా అర్చన దగ్గరకు వెళ్ళి, అమ్మ అర్చన, నువ్వు దొంగతనం చేసుండవని నాకు కూడా అనిపిస్తుంది, చెప్పమ్మా నిజమేంటో చెప్పు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. నిజం చెప్తున్నాను, నేనే ముక్కు పుడకను దొంగతనం చేశాను అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది. ఇప్పటికైనా నిజమేంటో తెలిసింది కదా, ఇక ఈ అర్చన మొహం మనం చూడటానికి వీల్లేదు అని చెప్పి వేదవతి వసంత చెప్తూ ఉంటారు. పెద్దమ్మగారు, ఇన్ని రోజులు నాకు ఆశ్రయం ఇచ్చినందుకు నేను ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను.
ఇక మీకు నాకు రుణం తీరిపోయింది. ఇక నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. మీ కంటికి కనిపించను అని చెప్పి అర్చన బాధగా వేదవతి ఇంటి నుంచి వెళ్తూ ఉంటుంది. ఇక అవని, సుజాత ఇదంతా చూసి బాధపడుతూ ఉంటారు. ఇక మరోవైపు నిహారిక, కృష్ణబాబు ఇద్దరు కూడా రూమ్‌లోకి వెళ్తారు. అప్పుడు నిహారిక కృష్ణతో, "కృష్ణ, ముక్కు పుడక దొంగతనం చేస్తానని చెప్పావు కదా! అవని ఉదయం వచ్చి ముక్కు పుడక కనిపించట్లేదనేసరికి నువ్వే దొంగతనం చేశావనుకున్నాను. కానీ ముక్కు పుడకను నువ్వు దొంగతనం చేయలేదా?" అని నిహారిక అడుగుతూ ఉంటుంది. అవని, అన్ని రూమ్‌లు వెతుకుతుంటే ముక్కు పుడక నీ దగ్గరే దొరికిపోతుందేమోనని భయపడిపోయాను అని చెప్పి నిహారిక కృష్ణను అంటూ ఉంటుంది. అసలేం జరిగిందో ఇప్పటికైనా చెప్తావా? ఇలానే టెన్షన్ పడుతూ ఉంటావా? అని నిహారిక కృష్ణబాబుని అడుగుతూ ఉంటే, రాత్రి నీకు చెప్పిన తర్వాత ముక్కు పుడక దొంగతనం చేద్దామనే అవని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాను. ముక్కు పుడకను చాలా సంతోషంగా అమ్మవారి ముందు నుంచి తీసుకోవాలనుకున్నాను. సడన్గా ఏదో కరెంటు షాక్ కొట్టినట్టు చేతిని గట్టిగా పట్టుకున్నాయి. అంతేకాదు మంటలు వచ్చినట్టు అనిపించింది. చెయ్యి ఆకాశంలోకి లాక్కుపోయినట్టు అనిపించింది. తప్పు చేశానమ్మా, ఇంకెప్పుడు ముక్కు పుడక జోలికి వెళ్ళనమ్మా అని చెప్పి అమ్మవారికి నమస్కారం చేసుకున్నాను. ఆ తరువాతే ఆ మంటలు, కరెంట్ షాకు రెండూ తగ్గాయి నిహారిక అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు. అమ్మో, ఇంత జరిగిందా? ముక్కు పుడక జోలికి ఎప్పటికీ వెళ్ళకు కృష్ణ అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది. దానికి ఒక సమయం, సందర్భం అంటూ ఉండాలి. అప్పుడే దాన్ని బయటికి తీసుకురావచ్చు అని నిహారిక చెప్తూ ఉంటుంది. అసలు ఇందాకలా అర్చన్ను ముక్కు పుడక ఎందుకు దొంగతనం చేశావంటే ఏవో కాకమ్మ కథలు చెప్పింది, కానీ నాకైతే అవి నమ్మశక్యం లేదు అని చెప్పి నిహారిక అంటుంది. ఎందుకు నీకు అలా అనిపించింది అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు. ఎందుకంటే అవని, అర్చన డబ్బు కోసం కక్కుర్తి పడే మనుషులు కాదు కాబట్టి అని చెప్పి నిహారిక అంటుంది. అవును బంగారం, నువ్వు చెప్పేది నిజమే అని చెప్పి కృష్ణబాబు అంటాడు. ఏదో జరిగింది, అదేంటో తెలుసుకోవాలి అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది. ఇక మరోవైపు అర్చన ఏడ్చుకుంటూ గుడి దగ్గరకు వెళ్తుంది. అప్పుడే ఆకాశంలో మెరుపులు, ఉరుములు వస్తూ ఉంటాయి. ఇక అప్పుడే భవానీ ప్రత్యక్షం అవుతుంది. అర్చన దగ్గరకు వెళ్ళి, అర్చన ఏంటమ్మా ఇక్కడున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అని భవానీ అడుగుతూ ఉంటుంది. ఇక అర్చన భవానీని హగ్ చేసుకొని, భవానీ అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఏమైందో చెప్పమ్మా, ఎందుకు ఇక్కడున్నావు అని చెప్పి భవానీ అడుగుతూ ఉంటుంది. భవానీ, నన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేశారు, అసలు ఏం జరిగిందంటే అని అర్చన జరిగిందంతా కూడా భవానీకి చెప్తూ ఉంటుంది. నా ప్రయాణం ఎక్కడైతే మొదలు పెట్టానో మళ్ళీ అక్కడే అంతమైంది భవానీ అని చెప్పి అర్చన ఏడుస్తూ ఉంటుంది. భవానీ, అమ్మవారు ఎందుకు మనలాంటి భక్తులకు అనుకోని పరిస్థితులను ఏర్పాటు చేస్తుంది అని చెప్పి అర్చన భవానీని అడుగుతూ ఉంటుంది. అర్చన, నువ్వు చాలా మంచి అమ్మాయి కదా, ముక్కు పుడక దొంగతనం చేయటం ఏంటి, నువ్వు దొంగ పిల్లవు ఎందుకమ్మా అరావు అని చెప్పి భవానీ అడుగుతూ ఉంటుంది. కావాలనే దొంగతనం చేశాను భవానీ అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది. ఏంటి అని భవానీ షాకింగ్గా అర్చనను అడుగుతూ ఉంటుంది. అవును భవానీ, 2 రోజుల్లో నా పుట్టినరోజు నాడు నేను అక్షయ్గా మారిపోతాను. అప్పుడు నేను నిజంగా నానమ్మ, అమ్మ వాళ్ళ ముందు మోసం చేసిన దాన్ని అవుతాను. 2 రోజులు గడవక ముందే నేను ఇంట్లో నుంచి బయటకు రావాలనుకున్నాను. అందుకే ముక్కు పుడక దొంగతనం చేసి దొంగగా వాళ్ళందరి ముందు నిల్చున్నాను. ఇక పుట్టినరోజు నాడు నేను ఎలాగో అమ్మ దగ్గరికి చేరుకోలేను కాబట్టి అమ్మ నా కోసం ఎదురు చూసి ఇక అక్షయ్ రాదులే అనుకుంటుంది. అప్పటి వరకు నేను ఎవరికీ కనిపించను. నానమ్మ వాళ్ళు కూడా అక్షయ్ రాలేదు కదా, ఈ ఇంటికి తిరిగి వచ్చాయని చెప్పి అమ్మను పిలుస్తారు. అప్పుడు అమ్మ కూడా సంతోషంగా నానమ్మ వాళ్ళ దగ్గరకు వెళ్తుంది భవానీ అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది. నువ్వు నిజంగా చాలా మంచిదానివి అర్చన అని చెప్పి అమ్మవారు అంటూ ఉంటుంది. ఇక మరోవైపు అవని అన్నపూర్ణాదేవికి పూజ చేయడం కోసం అన్ని అరేంజ్మెంట్స్ చేస్తూ ఉంటుంది. ఇంకా సుజాత, అవని ఇద్దరు కలిసి అమ్మవారి ముందు దీపం వెలిగిస్తారు. ముక్కు పుడక పోయింది అనుకున్నది దొరికింది, చాలా సంతోషంగా ఉంది అవని అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది. కానీ ముక్కు పుడక దొంగతనం చేసింది అర్చన కాదక్క, కానీ అర్చన ఎందుకు తనపై ఇలాంటి నింద వేసుకుందో అర్థం కావట్లేదు అని చెప్పి అవని సుజాతతో చెప్పి బాధపడుతూ ఉంటుంది. మరోవైపు అర్చన గుడిలో ఒంటరిగా పడుకొని ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి